ఓం నమో వెంకటేశాయ. నిరుపమగుణ సింధు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమత్యాసక్త భక్తౌ కరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విచ్చుడోత్పత్తి పాచం దివ్యానాదం కుశపరిరసత్కేతనం దండపాణిం వేదారావం నృమయమహం వాహనంతోచ్చదుష్కం బింబీచంతం వికనసమహం ప్రాప్తవంతం భజామి. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. వికనస మహాగురవే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీవారి వైఖానస వైభవం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చక్కగా తిరుమల విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముందు వీడియోలలో సప్తగిరులలో మొదటైనటువంటి శేషాచలం గురించి, వెంకటాచలం గురించి తెలుసుకున్నాం. ఎవరైనా చూడకపోతే ముందు వీడియోకి వెళ్ళి ఆ రెండు కొండల యొక్క వివరణ, వాటి యొక్క చరిత్ర చెప్పి ఉన్నాను, తెలుసుకోండి. అలాగే ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి విశేషాలు అందరికీ తెలిసే విధంగా వీలైనంత ఎక్కువ షేర్ చేయండి. ఇవాళ మనం చక్కగా మూడవ కొండ గురించి తెలుసుకుందాం. ముందు రెండు కొండలు తెలుసుకున్నాం కదండి. ఇవాళ మూడవ కొండ నారాయణాద్రి పర్వతం. దాన్నే నారాయణాచలం, నారాయణగిరి అని కూడా అంటూ ఉంటారు. ఈ పర్వతం యొక్క విశేషాలు ఏంటయ్యా అంటే, చక్కగా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయారమమానాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠం మీద విరక్తి కలిగినటువంటి స్వామి పుష్కరిణి సమీపంలో ఉన్నటువంటి నారాయణగిరి ప్రదేశంలో అడుగు పెట్టాడట ముందుగా. అందుకే ఆ గిరికి నారాయణగిరి అని పేరు వచ్చింది. మనందరం కూడా ఇప్పటికీ నారాయణగిరి పాదాలు అని చెప్పి స్వామివారి యొక్క పాదద్వయాన్ని దర్శనం చేస్తూనే ఉన్నాం. ఆ ప్రదేశాన్నే నారాయణగిరి పర్వతం అంటారు. చాలా విశిష్టమైనటువంటి పర్వతం. ఎందుకంటే స్వామి నేరుగా పాదాలను అక్కడ మోపినటువంటి ప్రదేశం ఆ ప్రదేశం. అందుకే మనందరం కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు నారాయణగిరి పాదాలను దర్శనం కూడా చేస్తూ ఉంటాం. అలా ఒక రకంగా నారాయణగిరి అని పేరు వస్తే, ఇంకొక రకంగా వరాహ పురాణంలో ఏ రకంగా చెప్పబడి ఉందయ్యా అంటే, చక్కగా నారాయణుడు అనేటువంటి ఒక విప్రుడు ఆ ప్రదేశానికి వచ్చేసి స్వామివారి కోసం తపస్సు ఆచరించాడట చాలా సంవత్సరాల పాటు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి నారాయణుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి చక్కగా ఆయన కోరినటువంటి వరాలన్నీ ఇచ్చాడట. ఆయన ఏం కోరుకున్నాడయ్యా అంటే, ఓ స్వామి, ఈ కలికాలంలో మానవులందరూ కూడా నిన్ను పొందడం కోసం తపస్సు చెయ్యలేరు, ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నీవు లక్ష్మీ సమేతుడై ఈ క్షేత్రంలో స్వయంభువుగా వెలసి వారందరినీ ఉద్ధరించవయ్యా అని చెప్పి ఆ నారాయణుడు అనేటువంటి విప్రుడు వేడుకున్నాడట. ఆ వరాన్ని పరమాత్ముడు తదాస్తు అని చెప్పి ఇచ్చాడట. అంతేకాకుండా, స్వామి, నీవు వెలిసినటువంటి ఈ ప్రదేశమే నా పేరుతో ప్రసిద్ధి చెందేలాగా వరాన్నివ్వు స్వామి. నారాయణగిరి అని, నారాయణాచలమని, నారాయణాద్రి అని రకరకాల పేర్లతో ప్రసిద్ధి చెందేలాగా వరమివ్వు స్వామి అని వేడుకుంటే స్వామి ఆ వరాన్ని కూడా ఇచ్చాడట. అది మొదలుకొని ఆ పర్వతానికి నారాయణగిరి పర్వతం, నారాయణాద్రి, నారాయణాచలం అంటూ ప్రసిద్ధిగాంచిందట ఆ పర్వతం. ఆ పర్వతం గురించి వెంగమాంబ కూడా తన రాసినటువంటి వెంకటాచల మహత్యంలో చక్కగా వివరించి ఉన్నారు. నారాయణుడు అనేవాడు తపస్సు ఆచరించాడు, అందువల్ల ఈ పర్వతానికి ఈ పేరు వచ్చింది అని ఆ వెంగమాంబ గారు కూడా తను రాసినటువంటి వెంకటాచల మహత్యంలో చెప్పడం జరిగింది. ఇంతటి విశిష్టమైనటువంటి నారాయణగిరి పర్వతాన్ని
మనందరం కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు నారాయణాచల గోవింద, నారాయణాద్రి గోవింద అంటూ స్మరిస్తూ ఒక్కసారి నారాయణగిరి పర్వతం మీద అడుగు పెట్టామా మన పాపాలన్నీ కూడా నశించి వేస్తాయి, చక్కగా నశింపబడతాయి. అంతేకాకుండా అంచమున కైవల్యాన్ని కూడా మనం పొందగలిగిన వాళ్ళం అవుతాం. చక్కగా ఈసారి తిరుమలకు వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పర్వతాన్ని కూడా దర్శించండి. పర్వతాన్ని దర్శిస్తూ ఆ పేరును కూడా స్మరిస్తూ నారాయణాద్రి గోవింద, నారాయణాచలపతి గోవింద అంటూ చక్కగా గోవింద నామాల నడుమ స్వామిని దర్శించుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.